గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ మిడ్ నైట్ టాక్స్. అసలు ఆ పిచ్చెక్కిచ్చేసింది ఏంటంటే, ఈ విష్ణుప్రియ బ్యాచ్, సీత వీళ్ళంతా ఒక నామినేషన్ ఎవరెవరికి ఎలా ఎలా నామినేట్ చేయాలి, సో మీరెవరికి నామినేట్ చేస్తారు, నేనెవరికి నామినేట్ చేయాలి అని ముందుగానే మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు బిగ్ బాస్ హౌస్లో ఇది ఒక రూల్ ఉంది, నామినేట్ చేసే ముందు నామినేషన్ గురించి మాట్లాడుకోకూడదు. మరి ఎలా అది సాధ్యమైందో, అంటే ఇది మిడ్ నైట్ కాబట్టి వదిలేశారా అనేది అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. గడిచిన కొన్ని సీజన్స్‌లో ఇదసల ఈ రూల్ అయితే బాగా ఉంది. నామినేషన్ ముందు నామినేషన్‌కి ఎవరేస్తున్నాం అనేది మాట్లాడుకోకూడదు. డిస్కషన్స్ చేయకూడదు. అలాంటిది వీళ్ళు ఏకంగా షేర్ చేసుకున్నారు. ఏనంటే మణికంఠ నేనేస్తానంటే నేనేస్తానని. సరే నువ్వేస్తున్నావా అయితే నేను ఈళ్ళకేస్తాను. ఇలా అని చెప్పి ఈ సీత, విష్ణుప్రియ వీళ్ళు మాట్లాడుకుంటుంటే మైండ్ బ్లాక్ అయిపోయింది. చాలా మైండ్ బ్లాక్‌లున్నాయి ఇక్కడ. ఇంకా అబ్బాయి వెళ్ళిపోగానే ఇక్కడ ఇటు పృథ్వీ అను సోనియా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. ఇటేమో సీత వీళ్ళంతా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. నిఖిల్ కూడా వచ్చి సీతను చూస్తూ సీతను ఓదారుస్తూ మళ్ళీ ఎమోషనల్ అయిపోతాడు. స్ట్రాంగ్ అంటూనే ఇద్దరు ఏడ్చుకుంటూ ఉంటారు. సీత ఇక్కడ తెలిసిందే కదా, నేను సెకండ్ ఎపిసోడే చెప్పాను, శేఖర్ భాష వెళ్ళిపోయినప్పుడే చెప్పాను, సీత ఏంటో కొంచెం ఓవర్గా ఎమోషనల్ అవుతున్నట్టుంది. అంటే ప్రతి కంటెస్టెంట్ వెళ్ళిపోతే ఏడుస్తుంది. బేబక్కకి ఆమెకు అసలు సరే, ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్పాను ఆల్రెడీ. సో, ఇప్పుడు కూడా ఎలిమినేట్ అవుతది. ఇక ముందు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది సీత. అదేమంటే నేను బాండింగ్ లేకపోయినా ఒక హౌస్‌లో ఉన్నాము. సో, అది కామన్ ఎమోషన్ అనేది అంటదేమో మరి చూడాలి. ఇటువైపు పృథ్వీ, సోనియా మాట్లాడుకుంటా ఉంటారు. వాళ్ళేమనుకుంటారంటే, అరే నువ్వు ఉన్నందుకు హ్యాపీరా, కానీ పాపం వాడు వెళ్ళిపోయినందుకు చాలా బాధగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మాత్రం సోనియా ఫస్ట్ టైం పృథ్వీకి మంచి హితబోధ చేసిందనే చెప్పాలి. ఏంటంటే, సో నేను ఇక్కడ ఏంటంటే ఇద్దరు పర్సన్ గురించి చెప్పినప్పుడు వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ ఈ నైట్ అంతా ఏం జరిగిందనేది చెప్పేస్తాను. ఒక సిచ్యువేషన్ పరంగా అయితే ఇక ఎప్పుడుకో అవుతుంది. సో ఇద్దరు పర్సన్ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఈ నైట్ అంతా ఏం మాట్లాడారు అలా చెప్పేస్తాను. సో ఇక్కడ సోనియా పృథ్వీ మాట్లాడుకునేటప్పుడు అలా అనింది కదా సోనియా, నువ్వు ఉన్నందుకు హ్యాపీగా అన్నట్టు. సో ఇంకా అరే నీ గురించి ఏమీ లేదురా, గేమ్లో కొంచెం అగ్రెషన్ ఒకటి కంట్రోల్ చేసుకోవాలి నువ్వు. అండ్ నీ అగ్రెషన్ వల్ల వేరే వాళ్ళు హర్ట్ అవ్వకూడదురా. అది ఇప్పుడు నువ్వు వేరే టీంలోకి వెళ్తున్నావంటే వాళ్ళు నిన్ను బలంగా ఫీల్ అవ్వాలి. వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారు. కానీ ఏమవుతుందంటే నీ అగ్రెషన్ వల్ల నీకు అది బ్యాడ్ అయిపోతుంది. నీకు అది కలిసి రావట్లేదు. సో ఆ రెండింటిని గనక నువ్వు సరిగ్గా చూసుకుంటే బెటర్ రా అన్నట్టు చెప్తుంది సోనియా. ఇటువైపు ప్రేరణ, నబీలు కూర్చొని ఉంటారు. నైనిక వీళ్ళంతా. సో ప్రేరణ నబీల్తో అంటుంటది, ఆ అబ్బాయి అన్న వెళ్ళిపోయినందుకు కొంచెం బాధగానే ఉంది కానీ కొంచెం ఎప్పుడు నన్ను ప్రైజ్ మనీ నాదే నాదే అంటూ ఇరిటేట్ చేస్తూ ఉండేవాడు అన్నట్టుగా అంటది ప్రేరణ. వాళ్ళకి కొన్ని డిస్కషన్స్ జరుగుతాయి. చీఫ్ లేకుండా ఇప్పుడు ఎలా పెడతారు, మళ్ళీ చీఫ్ అని ఎవరినైనా నుంచోపెట్టి ఫైట్ చేపిస్తారా, లేకపోతే సోనియాని అక్కడే ఉంచేసి చీఫ్గా ఏదో ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇటువైపు సోనియాకి పృథ్వీ చెప్తా ఉంటారు అనమాట, అరే గేమ్లో ఎప్పుడైనా పాజ్ ఏంటి రెజ్యూమ్ అనేది ఉండాలిరా, ఎప్పుడు ఒకే సింక్లో అలాగా అగ్రెషన్తోనే అలా వెళ్ళిపోకూడదు, కంట్రోల్ ఉండాలి నీ గేమ్ మీద నీకు అన్నట్టుగా చెప్తా ఉంటుంది. ఇటువైపు నబీల్ వచ్చేసి ప్రాణాల దగ్గర ఉంటాడు కదా, ఫీల్ అవుతూ ఉంటాడు, నాతో క్లోజ్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అబ్బాయి, ఏంటో శేఖర్ అన్నతో క్లోజ్గా ఉన్న ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు అబ్బాయితో క్లోజ్గా ఉన్న ఆయన వెళ్ళిపోయాడు అంటే ప్రేరణ లేచి వెళ్ళిపోతూ, చిచ్చి అయితే నేను నీ పక్కన కూర్చోను, నేను పోతాను అన్నట్టుగా ప్రేరణ కొంచెం కామె జోక్ చేస్తూ ఉంటుంది. పక్కనే యష్మి ఉంటుంది. యష్మి కూడా రియాక్ట్ అవుతుంది, పాపం మా అబ్బాయి చాలా బాగా ఆడేవాడు, చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు, మరి ఏంటో అన్నట్టుగా అంటూ ఉంటే ప్రేరణ అంటూ అనవసరంగా సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యుండి అలాగా ఎలా చేసుకున్నాడు అన్నట్టుగా ప్రేరణ అంటది. దానివల్లే ఇలా అయిందని ప్రేరణ ఉద్దేశం. అయితే ప్రేరణ ఉద్దేశం అది అనేటప్పటికి యష్మి అంటది. యష్మి ఇక్కడ చాలా క్లియర్ కట్‌గా మాట్లాడుతుంది. దానికి దీనికి సంబంధం ఏంటి? అది వేరు, ఇది వేరు. బయట వాళ్ళకి ఎంత ఓట్ బ్యాంక్ ఉండేదాన్ని బట్టి ఉంటది. ఎంతమంది ఫేవర్‌గా ఉండేదాన్ని బట్టి ఉంటది అన్నట్టుగా చెప్తే, ఇక్కడ నబీల్ కూడా అవును గదా, దానికి ఓట్ బ్యాంక్ అనేది కావాలన్నట్టుగా నబీల్ అంటా ఉంటే, అండ్ ఇటువైపు వచ్చేసి ప్రేరణ అది కాదంట, యాక్చువల్గా పాపం ఆయన సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడానికి కారణం నిఖిల్ అప్పుడు గిఫ్ట్స్ వచ్చినాయి కదా కొన్ని, అప్పుడు నిఖిల్ త్యాగం చేసేసి నబీల్కి, సారీ అభయ్కి ఇస్తాడు కదా వాళ్ళ డాడీ ఏదో వాచ్, ఫస్ట్ కొన్న వాచ్,
సాలరీతో వాళ్ళ డ్యాడీకి కొన్న వాచ్. అది రావడం తను లక్‌గా ఫీల్ అవుతాడు అని అప్పుడు నిఖిల్ త్యాగం చేసి అభయ్‌కిస్తాడు. సో, ఆ సాక్రిఫైస్ తను నిఖిల్ కోసం ఎప్పుడో ఒకప్పుడు చేయాలని అనుకున్నాడంట. సో, అది మొన్న టైమొచ్చింది కాబట్టి నిఖిల్ కోసం సాక్రిఫైస్ చేసి తను నామినేషన్స్‌లోకెళ్ళాడు. కాకపోతే ఎక్కడ బ్యాడ్ కొట్టిందంటే అతనికి చాలా 3 వారాల నుంచి నామినేషన్‌లోనే లేడు. ఫస్ట్ టైమ్ నామినేషన్‌లోకి రావడం, పైపెచ్చి ఇలాగా నెగెటివ్‌గా బిగ్ బాస్ మీద మాట్లాడడం అయ్యేటప్పటికి ఇలా అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుకుంటా ఉంటారు. ప్రేరణ అంతటితో ఆపకుండా అదేంటో మరి అభయ్ అన్నకి నేనంత క్లోజ్ గదా! నాకు రెడ్ రోజ్ ఇవ్వకుండా సీతకు కూడా ఇచ్చారు గదా! ఆమె అనలేదు ఓపెన్‌గా సీతకిచ్చా నాకివ్వలేదు అన్నట్టుగా అంటూ ఉంటే నబీల్ అంటూ ఉంటాడు. ఆయనే ఎలిమినేట్ అయిపోయి ఇదెక్కడ గొడవ? ఇంత బ్యాడ్ నేమ్ వచ్చిందా ఏంటి బయట అని ఆలోచించుకుంటా ఆయన బుర్ర పని చేయకుండా ఆయనుంటే, నీకు రెడ్ రోజ్ ఇవ్వలేదంటావేంటి? ఆయనకి తెలుసు నువ్వు బాగా ఆడావని, నువ్వు బాగా క్లోజ్ గదా! పైపెచ్చు ఆయనే అలా ఉన్నాడు అందుకే ఇవ్వలేదులే అంతకు మించి ఏం లేదు ఎక్కువ ఆలోచించకు అంటాడు నబీలు. అండ్ ఇటు ఇంటర్వ్యూలో బయట అబ్బాయి ఎవరో ఇంటర్వ్యూ చేస్తుంటే అందులో ఒక బిట్ చూసాను నేను పాపం. ఏంటంటే ఆ రోజంతానంట ముందు రోజే వీళ్ళకి రేషన్ లేక ముందు రోజు వండుకుంటే ఆదిత్య గారికి మోషన్స్ అయిపోయి బాగా సిక్ అయిపోయాడంట. అది ఒక్క బిట్‌లో కూడా చూపియలేదు పాపం. ఇది ఇలా అయితే నా వల్ల కాదు అని ఆదిత్య గారు అంటూ ఉన్నారు. ఇంతలోకి ఈ టాస్క్ జరిగింది. నేనే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాను. ఏంటి ఇలా అయితే ఎలాగా? మనం హెల్త్ పాడైపోయిన తర్వాత మెడిసిన్ ఏసుకుంటే అయిపోద్ది కదా! ముందు కాపాడుకోవాలి గదా! నాకిలా ఉంటది లోపల అని తెలీదు అని అభయ్ అంటున్నాడు బయట ఇంటర్వ్యూలో. అలాగే అంటూ ఒక మాట అన్నాడు. ప్రేరణకి ఒళ్ళంతా దెబ్బలు తగిలిపోయి నల్లగా కమిలిపోయింది మొత్తం. చేతులు అన్నీ దెబ్బలు తగిలిపోయి కమిలిపోయినాయంట. అవి ఎక్కడా గూడా చూపియట్లేదు చూసారా 'బిగ్ బాస్' హౌస్‌లో. అమ్మాయి అంత బాగా ఆడిందంటూ అభయ్ బయట చెప్పాడు పాపం. వీళ్ళింకా అతని గురించి మాట్లాడుకుంటారు అభయ్ గురించి. ఎందుకంటే కొన్ని వారాల ముందు బానే ఉంది గదా! పాపం ఈ వారమే ఇలా అయ్యేటప్పటికి అలా ఎళ్ళిపోయాడే అన్నట్టు మాట్లాడుకుంటా ఉంటారు. ప్రేరణ నబీల్‌కి ఒక అంటే వీళ్ళిద్దరూ క్లోజ్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ. నబీల్‌కి తను విష్ణుప్రియ గురించి చెప్తది. యాక్చువల్‌గా నాకు ఈసారి నామినేట్ చేయాలని తన మీద ఉండే అంటది విష్ణుప్రియ గురించి. కాపోతే హ్మ్, వాళ్ళు గనక మూవ్ ఆన్ అయిపోతే మళ్ళీ బావుండదు నేను వేస్తే అన్నట్టుగా చెప్తా ఉంటది. పాయింట్ నబీల్ అంటుంటాడు పాయింట్ ఉంటే వెయ్యి. పాయింట్ లేనప్పుడు వదిలేసేయి. నాకు సార్ ఆల్రెడీ కన్విన్స్ చేశారు కదా! మీ ఇద్దరిని. సరే నీకేమన్నా నీకేమన్నా పాయింట్ ఉంది అనిపిస్తే స్ట్రాంగ్‌గా వెయ్యి పర్వాలేదు. కాదంటే ఇప్పుడు మీ ఇద్దరిని ఫ్రెండ్స్ చేసేసాడు కాబట్టి వదిలేసేయి. అంటే మరి విష్ణుప్రియ ఏస్తే నా మీద అని అడుగుతది ప్రేరణ. వేస్తే వేయని. ఇప్పుడు నువ్వు వేయలేదనుకో, విష్ణుప్రియ వేసిందనుకో, విష్ణుప్రియనే బ్యాడ్ అవుతది. ఎందుకంటే నాగార్జున సార్ మీ ఇద్దరికి సెట్ చేసేసాడు. ఆల్రెడీ కన్విన్స్ చేసాడు కదా మిమ్మల్ని. ఇంకా మీరు అది మనసులో పెట్టుకొని ఏసినట్టుగా విష్ణుప్రియనే బ్యాడ్ అవుతది అని నబిల్ చెప్పాడిక్కడ. వైపు సైమల్టేనియస్‌గా తెలిసిందే గదా! నైనిక అండ్ సీత అండ్ విష్ణుప్రియ బ్యాచ్ మొదలెట్టేస్తారు. ప్రేరణ మాటకు మాట్లాడితే నబీల్‌ని వీళ్ళని ఆదిత్యని అంటా ఉంటది. యాక్చువల్‌గా చూసారా నాగార్జున సార్ చెప్పారు. మీరు మీరు సాక్రిఫైస్‌లవి పెట్టుకోవద్దు అని చెప్పారు అన్నట్టుగా అంటుంటది. మొన్న నైనికకి చెప్పారు కదా! అంటుంటది. యష్మి తగులుకొని నాగార్జున సార్ చెప్పింది అది కాదు. సాక్రిఫైస్‌లు చెయ్యొద్దు అంటే టాస్కుల్లో, చీఫ్ సెలక్షన్స్‌లో వాటిల్లో నైనిక యాక్చువల్‌గా చీఫ్ ఆల్రెడీ అయింది గదా! మళ్ళీ చీఫ్ అవ్వడానికి నువ్వెందుకు సాక్రిఫైస్ చేశావు అని అడిగారు. సో, వాటిల్లో అసలు అవ్వకూడదు మనం సాక్రిఫైస్‌లు. దాని గురించి అన్నట్టుగా యష్మి చెప్తా ఉంటది. ఇటువైపు ప్రేరణ నబీల్‌ని అన్నీ అడగాల్సినయి అనేసి నువ్వు నా బెస్ట్ డైరీవి అయిపోయావు. ఇప్పుడు అందుకే నీతో అన్నీ షేర్ చేస్తున్నాను అన్నట్టుగా చెప్తది. నాకు పైపెచ్చు విష్ణుప్రియ మీద నాకంత స్ట్రాంగ్ పాయింట్స్ లేవులే. నేను వదిలేస్తున్నాను అన్నట్టుగా చెప్తది ప్రేరణ. ఇటువైపు విష్ణుప్రియ వచ్చేసి ఒకవైపు కూర్చొని ఏడుస్తా ఉంటది. ఇంతలోకి సీత వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది? ఏమైంది? అని అడుగుతా ఉంటది. ఆల్రెడీ ఏదో ఆదిత్య గారు వెళ్ళిపోయినందుకో దేనికో సంథింగ్ నిఖిల్ సారీ సారీ. ఆ! ఏదో సంథింగ్ సమ్ రీజన్‌కి ఏడుస్తూ సగంలో ఆపేస్తదంట. సో, ఇప్పుడు మళ్ళీ ఏడుపొస్తుంది. కానీ ఇప్పుడు మీరు అలా నేను ఏడుస్తుంటే మధ్యలో రాకండి కన్సోల్ చేయడానికి అని చెప్పి ఎందుకంటే హ్మ్. ఇప్పుడు వామిటింగ్ ఎలాగో ఇది అలాగే ఇప్పుడు వామిటింగ్ చేసుకుంటుంటే మధ్యలో వచ్చి ఇది చేస్తాంటే వామిటింగ్ ఆగిపోయినట్టు. ఇప్పుడు మీరు మీరు మధ్యలో వస్తే ఏడుపు ఆగిపోద్ది. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకోసారి దాన్ని ఫిల్ చేసుకోవాలి. ఇంకో సందర్భంలో. సో, ఏడిస్తే అయిపోద్ది ఒకసారి. మీరు రావడంతో అయిపోయింది అన్నట్టుగా చెప్తా ఉంటది. వాళ్ళు సరేలే బానే ఉందమ్మా ఏదో ఓదారుద్దామని వస్తే అన్నట్టు. ఏంటో వామిటింగ్ ఎగ్జాంపుల్. వామిటింగ్ ఆగిపోవడం మంచిదా? ఏమో
అలా చెప్పింది. అందులోకి వీళ్ళకి రేషన్ కూడా వస్తది. చక్కగా పంచుకుంటారు. గగ్గోలు పెడుతుంటారు. కాఫీ కావాలని, టీ కావాలని వాళ్ళకి కావాల్సినవి పంపిస్తాడు బిగ్ బాస్. యష్మినేమో చికెను, చికెను అని ఏడుస్తా ఉంటది. చికెన్ వస్తది. సో, ఇంతకీ సమస్య ఏంటంటే యష్మికి చికెన్ చేయడం రాదు. నిఖిల్‌ని అడుగుతది. ఎలా చేయాలని. నిఖిల్ ప్రాసెసే కదా అడిగింది. ప్రాసెసే చెప్తాడు. చెప్పి ఎవరు సీతకో ఎవరికో అడగమంటాడు. ఇంకా వెరైటీగా ఏమైనా చేయొచ్చేమో అని. ఇంతలోకి ఎప్పుడా ఎప్పుడా అని కాసు కూర్చున్న సోనియా వచ్చి నువ్వు భలేవాడివే నిజంగా అసల. సోనియాకి చికెన్ వండలేదా అంటది. నేనెందుకు వండుతానంటే, ఇప్పుడే కదా తనకి రాదు, వండి పెడతా అన్నట్టు అన్నావు అని అంటే, వండి పెడతాను కాదు, తన ప్రాసెస్ అడిగింది. ఇంకా వెరైటీగా ఎలా చేయొచ్చు అనేది నేను చెప్పాను అంతే అన్నట్టుగా చెప్పాడు. ఏంటి ఇక్కడ ఏమనిపించిందంటే నాకు కొంచెం సోనియా ఏదో బ్లేమ్ ఎయ్యాలన్నట్టు కొంచెం వెరైటీ నువ్వు అది ఇది అన్నట్టు సర్కాజంగా మాట్లాడాలన్నట్టు చూసింది. ఇక్కడ నిఖిల్ ఏమో కాదు జరిగింది ఇది అని మళ్ళీ చెప్పి మళ్ళీ ఓకే అనిపించేలాగా చేసి వదిలేసాడు ఇంకా. అంతకు ముందే కనుక నిఖిల్‌కి, యష్మికి కూడా ఒక కాన్వర్జేషన్ అవుతది. ఏంటంటే యష్మి అంటా ఉంటది. మణికంఠ గాడు ఒకడు ఇలా కన్ఫెషన్ రూమ్‌లో ఏం చూపించారో ఏమో నా దగ్గరకొచ్చి మళ్ళీ హగ్ చేసుకొని సారీ నిన్ను డిస్కంఫర్ట్ ఫీల్ చేయడానికి నేను చేయలేదు. వేరేలాగా అర్థం చేసుకున్నట్టు అది ఇది అని చెప్పి వెళ్ళాడంట. సో, ఏం చూపించుంటారు కన్ఫెషన్ రూమ్‌లో అని యష్మి ఏడుస్తా ఉంటుంది. నిఖిల్ అంటా ఉంటాడు కన్ఫెషన్ రూమ్‌లో ఏం చూపించుంటారు. నువ్వేదో అన్నది నువ్వు డిస్కంఫర్ట్‌గా ఫీల్ అయ్యి ఉన్నది ఏమన్నా చూపించుంటారు. అదంతా ఎందుకు ఇప్పుడు నువ్వేం చెప్తావంటే నువ్వు అతన్ని ఎంతవరకు లిమిట్‌లో ఉండాలనుకుంటున్నావో అదే అతనికి చెప్పు. అతనికి అర్థమవుతది. సో, అతని లిమిట్స్ అతను తెలుసుకొని అందులో ఉంటాడు. అది క్రాస్ అయితే అది అతను తప్పు చేసినట్టు అవుతుంది అన్నట్టు చెప్తాడు నిఖిల్. ఈమె ఎంతసేపటికి అసలు ఏం చెప్పారో వాడికి అన్నట్టు అంటా ఉంటది. ఎందుకంటే వాడు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నావంట కదా నువ్వు అన్నట్టుగా అంటున్నాడు. నిన్ను డిస్కంఫర్ట్ ఫీల్ చేయడానికి కాదు అన్నట్టు అంటున్నాడు. కానీ అక్కడ యాక్చువల్‌గా అది వేరే మీనింగ్ వస్తుంది. అతను హగ్ చేసుకున్నంత మాత్రాన ఫ్రెండ్‌గా హగ్ చేసుకున్నంత మాత్రాన నేనేం డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వట్లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే నేను అతన్ని ఒక ఫ్రెండ్‌గా ఫీల్ అయ్యాను. నాకొచ్చి ఒక ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టాడు. అండ్ ఆల్సో నా మీద పాడడం కొంచెం షై వాళ్ళిద్దరు ఫ్రెండ్‌షిప్ అనేది బాండింగ్ బాగా కుదిరిందప్పుడు. సో, అదే యష్మి చెప్పుకుంటా వస్తుంది. మా మధ్య ఫ్రెండ్‌షిప్ బాగా కుదిరింది. అలాంటి టైంలో మళ్ళీ ఫ్రెండ్లీగా నా ట్రస్ట్‌ని బ్రేక్ చేశాడు. అండ్ ఆల్సో నా హార్ట్‌ని బ్రేక్ చేశాడు. నామినేషన్స్ వేరు, ఫ్రెండ్‌షిప్ వేరు అంటాడు. నా వల్ల అయితే అది కాదు. ఆహ్, నేను నేను అతనితో ఫేక్‌గా ఉండలేను. ఇదివరకుడుగా ఫ్రెండ్‌లాగా అయితే ఉండలేను. సో, ఫ్రెండ్ ఒక కో కంటెస్టెంట్‌గా అయితే ఉండగలను. మొన్న టాస్క్ అప్పుడు కూడా మేము ఒకే క్లాన్‌లో పడ్డాము. అప్పుడు అతనొచ్చి ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఎలాగా అంటే నేను చెప్పాను అతనికి. ఒక టీమ్ మెంబర్‌గా ఎందుకు మాట్లాడను బానే మాట్లాడతా. కానీ ఇదివరకంత ఇది ఫ్రెండ్‌షిప్ అయితే మన మధ్య ఉండదు అని చెప్పాను అతనికి ఆల్రెడీ. అండ్ ఆల్సో ఇక్కడ చాలామంది టీమ్ మెంబర్స్ కూడా అతన్ని చాలా డిఫరెంట్‌గా చూస్తున్నారు. అతనితో ఎందుకొచ్చింది? కొంచెం జాగ్రత్తగా ఉందాం. అతన్ని నామినేట్ చేసినా కూడా జాగ్రత్తగా నామినేట్ చేద్దాం అని ఎవరు టచ్ చేయట్లేదు. అతని మీద ఏమన్నా మాట్లాడాలంటే కొంచెం ఎక్కువ కాన్షియస్‌గా ఉంటున్నారు. అది కూడా నాకు నచ్చడం లేదు. ఎందుకో మణికంఠ అలా క్రియేట్ చేసుకున్నాడు తన బౌండరీస్ అలాగా. అండ్ అందుకే నాకు ఆ అబ్బాయి ఎందుకో నచ్చలేదు. అండ్ ఒకసారి ట్రస్ట్ బ్రేక్ చేశాక మళ్ళీ అదే ఫ్రెండ్‌షిప్ తిరిగి రావాలంటే రాదు. నేను ఫేక్‌గా నటించలేను అని చెప్పేసింది నిఖిల్‌తో. నిఖిల్ కూడా బానే సలహాలిచ్చాడు. నువ్వనుకున్న లిమిట్స్ ఏవో అతనికి చెప్తే అతను అర్థం చేసుకుంటాడని. విష్ణుప్రియ అండ్ నైనిక అండ్ సీత మాట్లాడుకుంటారు. ఏంటి నామినేషన్స్ గురించి పబ్లిక్‌గా నువ్వెవరికేస్తున్నావు? నేనెవరికేస్తున్నా? అండ్ ఆల్సో నువ్వు ఇతనికేస్తున్నావా? అయితే నేను ఇతనికేస్తా. ఇలాంటి డిస్కషన్స్. సో, అంటే వాళ్ళు ఎవరి మీద పడుతుంది ఓటు, వాళ్ళలా షేర్ చేసుకొని ఆడుతున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు మాట్లాడే కాన్సెప్ట్ అంతా చెప్తాను ఇప్పుడు నేను. కాన్సెప్ట్‌లో వీళ్ళు మళ్ళీ ఇండివిడ్యువల్ గేమ్ గురించి మాట్లాడతారు. ఇదేంటి మరి ఇది వీళ్ళు వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఇలాంటివి మాట్లాడుకుంటే ఇది గ్రూప్ గేమ్ అవ్వదా? అసలు మెయిన్ నామినేషన్ ప్రాసెస్ కదా! నామినేషన్ ప్రాసెసే ఇలా గ్రూప్‌గా మీరు అనుకోని ఏస్తున్నారు. సో, మీరు డిఫెండ్ చేసే పర్సన్‌ని బయటికి పంపించాలన్న పర్సన్‌ని మీరు అనుకోని ఒకళ్ళని టార్గెట్ చేసి, అలా ఎవరిని టార్గెట్ చేయాలని చెప్పుకొనేస్తున్నారు. సో, ఇది గ్రూప్ గేమా? ఇండివిడ్యువల్ గేమా? మళ్ళీ మాట్లాడుకుంటారు. మనం ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్నాం చక్కగా అన్నట్టు మాట్లాడుకుంటారు. సరే ఇంక స్టోరీలోకెళ్తే విష్ణుప్రియ ఒక పెద్ద లిస్ట్ చెప్తది. ఆదిత్య, పృథ్వీ, సోనియా, మణికంఠ ఇంతమందిని ఇంకా ఇంకా పెంచుతది. మామూలుగా అప్పుడే అవ్వలేదు ఇంకా. సీత కూడా నాకు మణికంఠ టార్గెట్ ఉన్నాడురా. అండ్ ఆల్సో ఎవరు పృథ్వీ ఉన్నాడని చెప్తది. ఇటువైపు విష్ణుప్రియ నిఖిల్ గురించి మాట్లాడుతూ అసలు దిస్ బాయ్ అంటూ మొదలెడుతుంది పెద్ద అయితే ఇతను చాలా ఇగ్నోర్ చేస్తున్నాడు నన్ను. నేను ఎంత పట్టించుకున్నా పట్టించుకోవట్లేదు. అండ్ ఆల్సో అందరికి టీ ఇచ్చి నాకు లాస్ట్‌లో ఇచ్చాడంటది. అదేం కాదు. లాస్ట్‌లో ఇంకో పర్సన్ ఎవరో ఉంటారు. 'నబీలో' పృథ్వీకో తీసుకెళ్ళి ఇస్తాడు.
ఇదంతా కొంచెం విష్ణుప్రియ ఎందుకో కొంచెం మేకోవర్ ఎక్కువైంది కొంచెం అతి చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మొన్న ప్రయాణం విషయంలో గూడా అలాగే జరిగింది. అటు మణికంఠ అంతవరకు తోసాడు గానీ నేను ఆ అమ్మాయి ప్రేరణ ఫేస్ చూడలేదన్నాడు. మరి ఈ అమ్మాయి చూసిన అమ్మాయి, ఈ అమ్మాయికి అక్కడ ఏం రాంగ్‌గా ఎందుకు అర్థమైంది? అది 'నాగార్జున సార్' అడగకపోవడం వల్ల ఇంకా ఈమె బ్రెయిన్‌కి పదును పెడుతుంది. నేనంటే నిఖిల్ ఇలాగా నన్ను కొంచెం ఇగ్నోర్ చేస్తున్నాడు. అసలు బయట ఇలా కాదు. అది ఇది అని మాట్లాడింది కొద్దిసేపు. మాట్లాడిన తర్వాత ఇటువైపు పృథ్వీ దగ్గరకొచ్చేసరికి పృథ్వీ సీత చెప్తుందనమాట. ఈ పృథ్వీ ఒకడు అందరి పాయింట్లు తీసుకొని, అందులో మంచి మంచి పాయింట్స్ ఉంటాయి ఏరుకొని, దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తాడు. వీక్‌గా ఉన్నావని చెప్పి. అక్కడికొచ్చి డిసైడ్ అయ్యి ఇంకా ఆ పాయింట్‌లన్నీ తీసుకొచ్చి మన మీద ఏస్తాడు. అన్ని పాయింట్లు కాపీ చేసేసి ఒక పాయింట్ యాడ్ చేస్తాడు. వీక్‌గా ఉన్నావు అని చెప్తాడు. ఈ పృథ్వీ కూడా మామూలోడు కాదు అన్నట్టు అంటా ఉంటది. విష్ణుప్రియ పృథ్వీ గురించి ఏమంటదంటే, నేను వీడికి బాగా ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నా కూడా వాడు అసలు నన్ను బాగా ఇగ్నోర్ చేస్తున్నాడు. యాక్చువల్‌గా నేనసలు వాడికి ఏసేద్దామని ఉంది నాకు విష్ణుప్రియ అంటుంది. కాపోతే బాగా ఎండ పడుతుంది. లేదా వీడు ఎక్కువ సేపు నిలబడతాడు. అందుకే నేనింకా పృథ్వీకేయలేదు. అందుకే నామినేట్ చేయలేదు అంటా ఉంటా. అసలిక్కడ ఏమన్నా సిల్లీనా? ఇది బయటకొస్తే ఇంకా సిల్లీ అవుతదని విష్ణుప్రియకి ఆలోచన కూడా లేదసల. ఇంకో వైపొచ్చేసరికి అండ్ ఇంక ప్రేరణ గురించి తగులుకున్నారు. బెస్ట్ ఫ్రెండ్ గురించి కూడా ఏడుస్తది. అండ్ ఆల్సో సంచాలక పెట్టినప్పుడు చేయలేక అక్కడ కూడా ఏడ్చింది. ఈమెనొచ్చి మనల్ని నువ్వు ఎమోషనల్‌గా వీకు. నీ గేమ్ పైనుంచి ఎమోషనల్ ఎళ్ళిపోతుంది. అది ఇది అంటది అని చెప్పి సీత అంటది కదా! సీతన, విష్ణుప్రియని అందరిని అంటదామె. సో, ప్రేరణనంటూ ఆమెకెయ్యాలి యాక్చువల్‌గా అలా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. విష్ణుప్రియ ఇక్కడ హైలైట్ జోక్ చెప్తుంది. విష్ణుప్రియ అంట నిన్న మార్నింగ్ ఎళ్లి మణికంఠ దగ్గర "మణికంఠ నేను నీతో మాట్లాడాలి" అంటే మణికంఠ అంటదంట, "అరే! నా మూడేం బాలేదు. 1 వీక్ తర్వాత కనపడని" చెప్పాడంట. మొబ్బులు ఉడిపోయినాయంట విష్ణుప్రియకి. 1 వీక్ తర్వాత కనపడాలా? ఏంటి వీడు ఓవర్ యాక్షన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి వీడు స్పేస్ కావాలంటే 'బిగ్ బాస్' హౌస్ రావాలా? అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఆల్సో 'మనగంట' గురించి పక్క వాళ్ళ బాధ ఏమో వినడు. వీడి బాధ మాత్రం అందరూ వినాలి. ఏంటో ఈ క్యారెక్టర్ అసలా అన్నట్టు మాట్లాడుకుంటుంటారు. సో, ఇటువైపు 'నైనిక' వచ్చేసి 'మనగంట' గురించి చెప్తుంది. వాడు డౌన్‌లో ఉన్నప్పుడు నేనెంత మోటివేట్ చేశాను. వాడిని కంట్రోల్ చేశాను. అండ్ ఆ తర్వాత వాడు కానీ నేను సేవ్ అయిపోయినప్పుడు మాత్రం అసల వాడు కొంచెం కూడా కంగ్రాచ్యులేట్ చేయకుండా చాలా ముభావంగా ఉన్నాడు. వాడేమనుకున్నాడు, లెట్ హర్ గో అన్నట్టుగా వాడి బిహేవియర్ అయితే ఉందప్పుడు. అన్నట్టుగా నైనిక కొంచెం ఫీల్ అయినట్టుగా అంటది. నేను ఈసారి అయితే నామినేషన్స్‌లో ఏస్తాను అనుకుంటది. అందరూ గూడా ఇటు విష్ణుప్రియ అంటది, ఇటు సీత అంటది నేనేస్తాను. ఏంటో వాళ్ళలో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. అసలా వాడి ఎనర్జీ అయితే ప్యూర్ గానే ఉంటది. కానీ వాడు ఏంటో నైనిక అంటది బాగా అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఈ అమ్మాయి. 11 మంది టీమ్‌తో రోజు ఎళ్లి మాట్లాడొస్తాడు. 11 మంది మెంబర్స్ ఉన్నారిక్కడ. రోజు వాళ్ళనెళ్లి మాట్లాడొస్తాడు. అది కొంచెం ఒకటి గుడ్‌గా తీసుకోవచ్చు. మనం బ్యాడ్‌గా కూడా తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర పాయింట్స్ కలెక్ట్ చేసుకుంటాడు. అట్ ది సేమ్ టైమ్ ఏదో ఫ్రెండ్లీగా ఉన్నట్టు చేస్తాడు. పాపం ప్రేరణని చూసావా ఇలా హార్ట్ బీట్ చేశారు అనుకుంటా మాట్లాడుకుంటా ఉంటారు. అసలు నిజంగా ఆయన స్ట్రాటజీ ఆయనదే అన్నట్టు మాట్లాడుకుంటారు. ఇటువైపొచ్చేసరికి మళ్ళీ ప్రేరణ దగ్గర ప్రేరణ అసల ఓటమిని అంగీకరించలేదు. ఏంటో స్పోర్టివ్‌గా తీసుకోదు. అది గమనించావా అంటది. అవును అనుకుంటుంటారు. విష్ణుప్రియ పైపొచ్చి కొంచెం యాడ్ చేస్తది. అబ్బాయి ఎప్పుడు నేను నోరు స్లిప్ అవుతాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా అన్నట్టు అంటాడు. మరి ప్రేరణ అన్నాడా ఈసారి? ప్రేరణ ఎంత పెద్ద వర్డ్ మాట్లాడింది నన్ను. అది క్యారెక్టర్ లెస్ అనింది. ఆ మాటకి ఏమన్నా చెప్పాడేమో చూసావా అని మాట్లాడింది విష్ణుప్రియ. విష్ణుప్రియ మాట్లాడుతూ పాపం ఏదేమైనా ఈ గ్రూప్‌లో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఈ చీఫే ఏంటో తన ఇండివిడ్యువాలిటీ లేదు. ప్రతి చిన్న గేమ్‌కి సోనియా దీని తర్వాత ఏం చేయాలంటాడు. అసలా గ్రూప్‌లో టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఆ టీమ్ మెంబర్స్ ఏ విధంగా మనకి యూజ్ అవుతారు. వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి లేవు మన చీఫ్ దగ్గర. అండ్ ఆల్సో మనం పెట్టిన ఎఫర్ట్స్ గుర్తించడు. మనకి కొంచెం అప్రిసియేషన్ కూడా రాదు ఈ చీఫ్ నుంచి. ఏమన్నా మాట్లాడదామంటే ఇటువైపు రైటు పృథ్వీనే, ఇటువైపు సోనియా గూడా లెఫ్ట్ సోనియానే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ మార్నింగ్ ఏమైందో తెలుసా? రేషన్ వచ్చింది గదా! రేషన్ అక్కడ ఏదో మిగిలిపోయిన ఫుడ్ ఉంటే అది తినేయమని చెప్తుంది. నోరెత్తి ఏం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మొత్తం వాళ్ళే అయిపోయారు. మనం సేమ్ ప్లాన్ అయినా గూడా ఇలాంటి బాధలు పడాల్సొస్తుంది అన్నట్టు విష్ణుప్రియ చెప్తుంది. సీత ఎక్సలెంట్‌గా మాట్లాడుతది ఇక్కడ. నిఖిల్ ఫస్ట్‌లో బానే ఉండేవాడురా ఫస్ట్ వీకు. తర్వాత వీక్ పాయింట్ పట్టేశారు. ఈ సోనియా గురించి ఇండైరెక్ట్‌గా చెప్తుందనమాట. వీక్ పాయింట్ పట్టేశారు. నువ్వు నీ ఫ్రెండ్స్‌తోనే ఉంటున్నావు అన్నట్టుగా, నీ బ్యాచ్ అన్నట్టుగా అనేటప్పటికి నిఖిల్ ఏమో ఫ్లిప్ అయిపోయి అదేం లేదు మనమందరం ఫ్రెండ్సే అన్నట్టు వాళ్ళకి దగ్గరైపోయాడు. సో, అది కాస్త ఎలా టర్న్ అయిందంటే అది ఇండివిడ్యువల్ గేమ్ కాకుండా అది గ్రూప్ గేమ్ అయిపోయింది. ఇంకా ఏ చిన్న పాయింట్ వచ్చినా గూడా ఇంకా సోనియానే అడుగుతుంటాడు. అది వచ్చిందిప్పుడు.
అన్నట్టు అంటా ఉంటది సీత కూడా. ఇటువైపు నైనిక వచ్చి ఆమె కూడా ఆమె చెప్పుకుంటది. ఏంటంటే సోనియా అంట మొన్న మొన్న నువ్వు అన్నావు కదా మొన్న నువ్వు అన్నావు కదా విష్ణుప్రియ అని ప్రేరణ ఏదో అందని చెప్పి నువ్వేమన్నావు చెంప పగలగొట్టకపోయావా అన్నావు కదా. అది దేనికంటే క్యారెక్టర్ లెస్ అనింది కదా. క్యారెక్టర్ లెస్ అని అనింది నిన్ను విష్ణుప్రియ. నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు చెంప పగలగొట్టకపోయావా అనింది నైనిక. సో అది గుర్తు చేస్తూ వాళ్ళిద్దరిని నాగార్జున సార్ కలిపేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. నువ్వు కూడా వెళ్ళిపోయి సారీ చెప్పకపోయావా అని సోనియా అందంట. నైనికాకు మండి నేనెందుకు చెప్తాను, నేను చెప్పను, నేను అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నాను ఇప్పుడు కూడా అని చెప్పిందంట నైనిక. ప్రతిదాని పాయింట్ తీసి మన తప్పులు పైకి తీసి నువ్వు అక్కడ సారీ చెప్పపోయావా ఇక్కడ నువ్వు ఇక్కడ తప్పు చేసావు అంటదేంటి సోనియా. ఆమె తప్పులు ఆమె ఎప్పుడు తెలుసుకుంటుంది. ఆమె ఆమె తప్పులు ఆమె ఎందుకు తెలుసుకోకపోతుంది అని ఆశ్చర్యపోతుంటారు వీళ్ళు. ఇటువైపు నాగార్జున సార్ వచ్చి ఇటువైపు నైనిక వచ్చి నాగార్జున సార్ బాగానే అడుగుతున్నారు. ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసారా, ఆయన వీడియోస్ చూసే అడుగుతున్నారు. కానీ మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు నాగార్జున సార్కి అదే ఫుల్గా చూడకుండా గ్లిమ్స్ లాగా చూపిస్తారంట. సో ఆయన ఆయన చూసినట్టు మనకు అర్థమవుతుంది కదా ఆయన అడిగేటప్పుడు ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి అబ్జర్వ్ చేస్తే అని నైనిక చెప్తుంది. ఇటువైపు ఆదిత్య గారి గురించి కూడా చెప్తాడు. ఎవరు మెయిన్గా ఆదిత్య క్యాంటీ ఇక్కడ విష్ణుప్రియ. విష్ణుప్రియ చెప్తా ఉంటది ఇదేంటే బాబు ఆదిత్య గారిని నేను మీరు చీఫ్కి నాట్ డిజర్వ్ అని ఇస్తే ఆయన దాన్ని కూడా తీసుకొచ్చి దాన్ని కూడా తీసుకొచ్చి ఒక పెద్ద పాయింట్ లాగా తిప్పి నాకే వేసాడు. ఆయనకు అసలు స్పోర్టివ్నెస్సే లేదు అన్నట్టు విష్ణుప్రియ చెప్తుంటది. అండ్ మళ్ళీ సోనియా గురించి చెప్తూ ఏమంటది మనల్ని మన దగ్గరకు వచ్చి మనల్ని చేంజ్ చేసుకోమని కొన్ని పాయింట్స్ చెప్తుంది. ఆమె ఏం చేంజ్ చేసుకోవాలో ఆమె ఎప్పుడు ఆలోచిస్తుంది అన్నట్టు ఆలోచిస్తుంటది. ఇప్పుడు ఫుడ్ దగ్గరైనా దేని దగ్గరైనా ఆమెతో వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఆమె ఏమో చీఫ్, ఆమె పాయింటే అయిపోయింది ఇప్పుడు చీఫ్ కంటే కూడా అన్నట్టు మాట్లాడుకుంటుంటారు. అండ్ ఇటువైపు నిఖిల్ రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చావు అన్నప్పుడు పోయినసారి అదే పక్క క్లాన్కి లీడర్ అవుతుంది సోనియా. సో ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది అని అనుకున్నాడంట. అది ఎంత తప్పు అసలు టాస్కే అర్థం కాలేదు నిఖిల్కి అని మాట్లాడుకుంటుంటారు. ఇది నిజమే, నేను అప్పుడు ఎపిసోడ్లో కూడా చెప్పాను పక్క క్లాన్కి అవ్వడం కాదు, ఈ క్లాన్లోనే ఒక మెంబర్ని చూస్ చేసుకొని బాగా ఫైట్ చేశారు కాబట్టి వాళ్ళ మీద గెలవడమే. కానీ అక్కడ నిఖిల్ తప్పుగా అర్థం చేసుకోండి. అభయ్కి చెప్పేటప్పుడు కూడా అదే చెప్తాడు. ఇప్పుడు నేను కనుక రెడ్ ఎగ్ ఈమెకి ఇచ్చాననుకో పక్క క్లాన్కి వెళ్తుంది. అప్పుడు మేమిద్దరం ఫైట్ చేసుకుంటాం. ఒకవేళ ఆమె చీఫ్ అయింది అనుకో ఆ ఫైటింగ్లో, సో ఆమె చూద్దాము ఆమె ఎలా చేస్తుందో చీఫ్గా ఎలా చేస్తుందో చూడాలని ఉందని అప్పుడు కూడా అంటాడు. మళ్ళీ చదివేటప్పుడు కూడా అంటాడు పక్క క్లాన్కి వెళ్తుందా అని. అవును పక్క క్లాన్కి వెళ్తుంది. సో ఇక్కడ నిఖిల్ ఇక్కడ ఎజంప్షన్ చేసుకున్నాడు తప్ప అది తప్పనమాట. అక్కడ టాస్క్ అర్థం చేసుకోలేకపోయాడు నిఖిల్. అండ్ మళ్ళీ విష్ణుప్రియ అదే అంటది నిఖిల్ గురించి అసలు ఎంతైనా పేరు లేదు ఇక్కడ, మనం ఎంత బాగా అన్నట్టు అంటూ ఉంటుంది. ఎందుకంటే రెగ్రెడ్ చూసావు సోనియాకి ఇచ్చారు. అండ్ ఆల్సో ఒకటి నాకు అర్థం కావట్లేదు, నాగార్జున సార్ అడిగారు కూడా నిఖిల్ని ఎవరు బాగా ఆడారంటే ఓన్లీ సీత అన్నట్టు చెప్పాడేంటి, మా టీంలో లేడీస్ అందరూ బాగా ఆడారు లేకపోతే పలానా 2-3 పేర్లు తీసుకొని చెప్పాలి కానీ అదేంటి అంటే వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఎందుకంటే రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చారు కదా, సోనియాకి ఇవ్వడంతో ఇక్కడ సీత బాగా ఎమోషనల్ అయింది కదా, సో దాన్ని కవర్ చేయడానికి అలా చెప్పుంటాడు. అంతకు మించి ఏమి లేదు, అందరూ బాగానే ఆడారు, ఆయనకి ఎంతమంది ఆడినా ఆయనకి కనిపించరు కదా సోనియా తప్ప అన్నట్టు మాట్లాడుకుంటుంటారు. అండ్ ఆల్సో నిఖిల్ గురించి ఇంకా టాపిక్ ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఏంటో ఇతను ఇలా ఉన్నాడు, ఇతను ఇండివిజువల్ గేమే ఆడు అండ్ ఆల్సో ఇది మాట్లాడుకుంటూ ఉంటారు అతని గురించి. ఎప్పుడు ఈయనకి డిపెండెన్సీ ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ విష్ణుప్రియ ఫ్రెండ్ అవ్వడం వల్ల పాపం నిఖిల్ దురదృష్టం బయట ఉన్నాయన్నీ చెప్తుంది. పోయినసారి చూస్తే 5,000 కూడా కక్కుర్తి పడతాడు అంటది. ఈసారి చూస్తే ఎవరో ఒకరు డిపెండెన్సీ కావాలి. మొన్న ఈ మధ్య బయట జరిగిన ఒక గేమ్ షోలో కూడా అంబట్ రాయ్ని పక్కన పెట్టుకొని ఆడాడు. ఎవరో ఒకరు అలా అసిస్టెంట్ లాగా మనోడికి కావాలన్నట్టు విష్ణుప్రియ చెప్తా ఉంటుంది. ఇంకా సోనియా గురించి మాట్లాడుతూ సేత అంటది చాలా ఇల్లాజికల్ అమ్మాయి, అమ్మాయి లేకపోతే అసలు మనోడు ఎక్కడికో వెళ్ళిపోతాడు అన్నట్టు నిఖిల్ని అంటుంటది. అతనే పెద్ద నెంబర్ 1 అవుతాడు అని చెప్తా ఉంటది. ఇంతలో సోనియా గురించి మాట్లాడుకుంటూ అసలు ఏంటో ఆ అమ్మాయి అసలు అన్నీ తనకే తెలుసునని అనుకుంటది. అంటే ఏంటో ఈసారి ఎవరు నామినేట్ చేస్తారో అమ్మాయినని ఆలోచిస్తూ ఉంటారు. విష్ణుప్రియ అంటుంటది నేను కోరుకుంటున్నాను రోజు అమ్మాయిని ఎవరో ఒకళ్ళు నామినేట్ చెయ్యాలని అని అంటూ ఉంటది. ఎవరెవరు చేస్తారనుకుంటే యష్మి చేయొచ్చు ఈసారి అని లెక్కేసుకుంటారు. వీళ్ళల్లో కూడా వీళ్ళు చేద్దాం అనుకుని పెట్టుకొని ఉంటారు. సో అది దాని గురించి మాట్లాడుకుంటుంటారు. అండ్ ఇటువైపు వచ్చేసి విష్ణుప్రియ ప్రేరణ ప్రేరణ గురించి మాట్లాడుతుంది. చూసావా నా మీద ఎగబడిపోయారు అది ఇది అని చెప్తుంది. యాక్చువల్‌గా సీత మీద అటాక్ వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళాను ప్రేరణ దగ్గరికి. అప్పటి వరకు నేను వెళ్ళలేదు. అది నేను అరిస్తే
వాళ్ళని భయపెట్టొచ్చు. వాళ్ళు మన దగ్గరికి రారు అనుకోని నేను అలా అరిచాను అన్నట్టుగా విష్ణుప్రియ కూడా చెప్తుంటది. సో, ఇటువైపు నిఖిల్ వచ్చేసి నైనికాని సేవ్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా నిఖిల్‌కి ఇండివిడ్యువల్ గేమ్ లేదన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. సీత అంటూ ఉంటది. మనం చూడవే మనము ఇంత బాగా మాట్లాడుకుంటామా? కానీ గేమ్‌కొచ్చేటప్పటికి టాస్కొచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళం విడివిడిగా ఆడుకుంటున్నాము. అలా ఉండాలి నిఖిల్. అలా హోప్ చేస్తుంటే నిఖిల్ నుంచి అది రావట్లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతటితో మిడ్‌నైట్ టాక్స్ అయితే అయిపోయింది. రేపు వీళ్ళు మాట్లాడిన దానికి అర్థమేంటో మీకు రేపు అర్థమవుతది. రేపు నామినేషన్స్ చూసిన తర్వాత హోరాహోరీగా జరిగింది. దాని మీద కూడా ఎవరు నామినేట్ అయ్యారు అనే దాని మీద నేనొకటి పెడతాను చూడండి. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.